మనకు అనేక నిర్ణయాలు జరిగేటువంటి మీటింగులు జరిగితే మన కాంగ్రెస్ని జరుపుకోగలిగితే మన 23లో 24లో చాలా ఉపయోగకరంగా ఉండేది. మనకు ఎన్నో నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం మనం. ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ మనకు తెలుసు, మన సీసీ కామ్రేడ్స్ అందరికీ తెలుసు మనం చాలా నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం అని చెప్పనేటువంటిది. అయితే మేము ఎదురు చూసినాం, చెప్పినాము, కామ్రేడ్ సోనుతో కూడా మాట్లాడినాము. మీరు కలుసుకోవాలి, పీబీ మెంబర్స్ కలుసుకోవాలి, మనం సీసీ కామ్రేడ్స్ అందరం కలుసుకొని మాట్లాడుకోవాలి ఒకసారి. ఈ ప్రక్రియ తీసుకుంటున్నాం అనేటువంటిది తెలియాలి. ఆ తర్వాత ఎవరు వింటారు వినరు ఏం చేద్దాం అనేటువంటి నెక్స్ట్. కానీ ఒకటి ఇది పద్ధతి, ఈ పద్ధతిని మనం పాటిద్దాం అనేటువంటి ప్రయత్నాన్ని సెప్టెంబర్ 13 రోజు వరకు కామ్రేడ్ దన్నుతో పాటు వస్తారనేటువంటి చూసినాం. కామ్రేడ్ దన్ను వచ్చి వెనకొస్తున్నారు అని చెప్పనేటువంటి చెప్తే దానికోసం కూడా వెయిట్ చేసినాం. ఆ తర్వాత ఇక రారు అనేటువంటిది అర్థమైన తర్వాత అప్పుడు లేట్ అయ్యి దాన్ని చూసి అప్పటికే జరిగిపోతున్న నష్టాలు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్ రాహుల్ వాళ్ళు, ఆ తర్వాత కామ్రేడ్ మన విజయ్ లోకేష్లు అమరులు కావడం అని చెప్పనేటువంటిది ఇంకా కొనసాగుతున్నటువంటి వరుస నష్టాల దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం లేట్ చేయడం ఏ రకంగా కూడా సరి అయినటువంటిది కాదు అని చెప్పని ఈ స్టేట్మెంట్ను మనం విడుదల చేయాలి అనేటువంటిది అనుకొని దేనికైనా సిద్ధపడదాం, నష్టాలకు సిద్ధపడదాం. ఇక ఆ మేరకు బదనాం అవుతాం అనేటువంటి తెలుసు. దాని గురించి మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మేము స్వీకరించడం కోసం సిద్ధమే, ఒక అనివార్యత. అది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న స్థితిని అర్థం చేసుకోవాలి. ఇది ఒక అనివార్యత అనేటువంటిది. దానికి కారణాలు ఇక అనేకం ఉన్నాయి. కారణాల గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇది ప్రక్రియ, స్థితి, పద్ధతులను ఉల్లంఘించి చేసినటువంటిది లేదు. సాధ్యమైనంత మేరకు మేము మ్యాక్సిమం ఒక పద్ధతి ప్రకారంగా పోవడం కోసం ప్రయత్నం చేసి ఉన్నంతలో ఈ రోజున్న పరిస్థితుల్లో ఏవైతే మనం అమలు చేయగలుగుతామో దానికి అనుగుణంగా పోవడం కోసం ప్రయత్నం చేసినాం. ఇది నేను పార్టీ కామ్రేడ్స్కు చెప్తున్నటువంటిది. మీరు దీన్ని గమనించాలి అని చెప్పని దృష్టిలో పెట్టుకోవాలి, పరిశీలించండి. గద్దారులు అని చెప్పనేటువంటి, ద్రోహులు అని చెప్పనేటువంటి